సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా, సిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా మానవాళి యొక్క ప్రతి అవసరత కూడా తీర్చబడబోతుంది. హల్లెలూయా. రియలీ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అది కరెక్ట్గా చెప్పాలనంటే ఒక మర్మం. అది అర్థమైతే తప్ప ఆశీర్వాదాన్ని చూడలేదు. ఆయన ఎక్కడో సిలువలో ప్రాణం పెడితే, ఆయన ఎవరో రక్తాన్ని కారిస్తే నీ జీవితంలో మేలు కలగడం ఏంటి? మానవ రీతిలో ఆలోచిస్తే అది వెర్రితనం. ప్రజలకు ఆ రోజు ప్రత్యక్షత పొందుకోలేకపోయారు. అందుకని వాళ్ళు హర్ట్ అయ్యారు, అఫెండ్ అయ్యారు. మరి నీవు కూడా ఒకవేళ హర్ట్ అయ్యావేమో, నీవు కూడా నీ యొక్క జీవితంలో మరి నువ్వు ఆశిస్తున్నటువంటి మేలు నువ్వు ఇంకా చూడనందుకు నువ్వు బాధపడి నాకొద్దు యేసయ్య అనుకుంటున్నావేమో. బయటికేమో మంచిగానే కనిపిస్తున్నావేమో, లోపల ఏమో నాకొద్దు, నాకు అవసరం లేదనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షత పొందుకుంటావు వాక్యం నుంచి, తప్పనిసరిగా రక్షణలోని దీవెనను అనుభవిస్తావు. హల్లెలూయా.